మొన్న ఈ మధ్యన మిలిటరీలో పనిచేస్తున్నటువంటి ఒక సైనికుడు హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య దర్యాప్తులో తేలినటువంటి విచిత్రమైనటువంటి నిజాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అంటే ఇప్పుడు మత మార్పిడులు ఒక మాఫియాలాగా తయారయ్యిందా, ఆడవాళ్ళను అడ్డుపెట్టి కథ నడుపుతున్నాడు అన్నట్టు. ఈ చనిపోయినటువంటి వ్యక్తి వచ్చేటప్పటికి సుఖ్రామ్, ఇతను రాజస్థాన్ వ్యక్తి, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు సైన్యంలో. అయితే ఇతని ఫ్రెండ్ సద్దాం హుస్సేన్ తండ్రి మొహమ్మద్ సయీద్, వాళ్ళిద్దరూ డిపార్ట్మెంట్లో సయీద్ ఇది సద్దాం హుస్సేన్ తండ్రి మొహమ్మద్ సయీద్ చేస్తుంటే ఈ సద్దాం హుస్సేన్ ఇతని ఫ్రెండ్. సద్దాం హుస్సేన్ వీళ్ళతో బాగా ఫ్రెండ్షిప్ ఉంది, 2020 నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. తాజాగా సద్దాం భార్య ఈ నెల 19వ తారీఖున సుఖ్రామ్ మీద రేప్ కేసు పెట్టింది. ఆ మరుసటి రోజున అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత చూస్తే అమ్మాయికి రేప్కి సంబంధించి ఎట్లాంటి ఆధారం లేదు. ఇందులో 2 కోణాలు. ఒకటి, అబ్బాయి తల్లిదండ్రులు ఏమని చెప్తున్నారు, చనిపోయినటువంటి సుఖ్రామ్ తల్లిదండ్రులు అంటే మతం మారమని ఒత్తిడి తెచ్చారు, లేకపోతే అక్రమ కేసులు పెడతామని బెదిరించారు, వినకపోయేటప్పటికి ఇది జరిగిందని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు, కంప్లైంట్ ఇచ్చారు. అటు ఇంకొక అనుమానం ఏంటంటే అక్రమ సంబంధం ఏమైనా ఉంటే అది బయటపడేటప్పటికి జరిగిందా అన్నటువంటి. పోలీస్ దర్యాప్తులో అసలు నిజం బయటపడాలి.